ఎట్లుంది ట్రస్ట్ కార్స్ బిజినెస్ ఎలా ఉంది? ప్రీమియం మేళలో గురువారం తీసుకొచ్చినాం, మా కియా కార్ అమ్ముడు పోయింది. ప్రీమియం మేళ తీసుకొచ్చినాం, ఆడి కార్ అమ్ముడు పోయింది. అసలు ఇంతకీ ట్రస్ట్ కార్స్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఫస్ట్ మనం ఆ నమ్మకం జనాలకి ఇస్తున్నాం కాబట్టి ఆ పేరు పెట్టాలనిపించి పెట్టినాము. 50,000కు 40,000 కంటే ఇది ఒక పెద్ద చెప్పగలిగిన చరిత్రని సృష్టించినట్టు కదా. అంటే అపార్ట్మెంట్ లో వాచ్మెన్లు డ్రైవర్లు చెప్తారు అమ్మేది ఉంటే డైరెక్ట్ ఓనర్ బండ్లు వస్తాయి కాబట్టి మీకు తక్కువ రేట్లో వస్తున్నాయి. ఈ ట్రస్ట్ కార్ అనేది ఇది ఒక్క బ్రాంచ్ ఉందా లేదంటే ఇంకా వేరే వేరే బ్రాంచ్లు వేరే ప్లేసెస్ లో కూడా ఏమన్నా ఉందా? ట్రస్ట్ కార్స్ నాచారం మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంది. అంటే మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారా? మీ కార్ లేక బైక్ లేక? అంటే ఇంటింటికి కార్ ఉండాలి, ఆ కార్ మన ట్రస్ట్ కార్స్ ఉండాలని మనం పనిచేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు భూములే గానీ ఇల్లులే గానీ వాళ్ళకి బతికే అంత ఆశ లేకున్నా గానీ లక్కీ డ్రాలు అని చెప్పి ఇక్కడ ఆన్లైన్ లో చూసుకుని మోసపోతారు. మేము అల్ల బండి చూస్తాం, ఇళ్ళ బండి చూస్తాం, ఆర్మీ బండి చూస్తాం, ఆ బండి చూసి తెలియక వాళ్ళు అడ్వాన్స్ వేసేస్తారు. అట్లా మోసపోకండి. ఎక్కడ చూసినా యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ అంత హల్చల్ లేపుతుంది మన ట్రస్ట్ కార్స్ అని. ఎందుకంటారన్న మరి? ఏ కార్ అయినా ట్రస్ట్ కార్స్ లో మనం కొనబడను, మరి అమ్మబడను. వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ అనుష. ఈ రోజు మనం ప్రెసెంట్ అయితే ట్రస్ట్ కార్స్ దగ్గర ఉన్నాము. సో అసలు ట్రస్ట్ కార్స్ ఆఫర్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, సో అసలు ఆ మేళా అంటే ఏంటి, ఇక్కడ మేళా జరుగుతుందంట, స్పెసిఫిక్ గా 3 days జరుగుతుందంట వారంలో. సో అసలు ఆ మేళా అంటే ఏంటి, ముందుగా అయితే మనం చూసినట్టయితే కస్టమర్ టు కస్టమర్ మేళా అయితే చూసేసినాం. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రీమియర్ మేళా అయితే జరుగుతుందంట ఈ రోజు. సో అసలు ఆ మేళా ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు మన ముందు ట్రస్ట్ కార్డ్స్ ఓనర్ గారు ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎట్లుంది ట్రస్ట్ కార్డ్స్ బిజినెస్ ఎలా ఉంది? మేము పెట్టే గురువారం మేళ ఏంటంటే అలా ప్రీమియం మేళ ఉంటది. గురువారం మేళలో మనం చూడొచ్చు ఆడి కార్ వచ్చింది. అదే విధంగా ఇంకా చాలా బండ్లు వస్తుంటది. గురువారం మేళ కూడా మనకు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు నడుస్తూ ఉంటది. ఎవరైనా కస్టమర్ బండ్లు అమ్మాలంటే కూడా వాళ్ళు తీసుకొచ్చి బండ్లు పెట్టుకుంటారు, వెంటనే వాళ్ళు బండ్లు సేల్ చేసేస్తాము. ఈ బండ్లు మీరు కొనే ముందు మొత్తం షోరూమ్ తీసుకొని చూపెట్టుకోవచ్చు, మెకానిక్ తీసుకొని చూపెట్టుకోవచ్చు. ఈ మేళ ప్రత్యేకత ఏంటి ఈ రోజు గురువారం స్పెషల్ గా? గురువారం మేళ ఏంటంటే ప్రీమియం మేళ పెట్టాం. చాలా మంది కస్టమర్ మాకు చెప్పారు, సార్ మా ప్రీమియం కార్లు అమ్ముకోవాలంటే ఎట్లా సార్, మా గురించి కూడా ఒక రోజు మీరు కేటాయించండి సార్, మా గురించి కూడా ఒక రోజు మేళ పెట్టండి సార్ అంటే కేవలం వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ కొరకు మనం పెట్టినాం. గురువారం కార్ మేళ ఉంటది. ప్రతి థర్స్డే కార్ మేళ ప్రీమియం కార్లు ఉంటది. ఆ ప్రీమియం కార్లో మనకు ఇన్నోవా క్రిస్టా కావచ్చు, ఫార్చ్యూనర్ వెహికల్ కావచ్చు, BMW, ఆడి, బెంజ్ ప్రతి ఒక్క కార్లు ఉంటాయి. ఆ సారోలి కార్లు డ్రైవర్కి ఇచ్చి వాళ్ళు బండి పంపించి నిలబెడతారు. ఏమైనా కస్టమర్ కావాలంటే వాళ్ళు బండి చూసుకుంటారు, బండి వాళ్ళు తీసుకెళ్తారు. సాయంత్రం వరకు ఇన్ని ఉంటాయి బండ్లు. తర్వాత సేల్ అయింది కాకుంటే వాళ్ళ బండి వాళ్ళు తీసుకెళ్తారు. ఈ ప్రీమియం మేళలో ఏముందంటే మీకు డైరెక్ట్ ఓనర్ వెహికల్ మీకు దొరుకుతుంది కాబట్టి డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ ఉంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఈ రోజు టైమింగ్స్ ఏమైనా పర్టికులర్ గా ఉన్నాయి అంటే లిమిట్ టైమింగ్స్ లేదంటే రెగ్యులర్ టైమింగ్స్? రెగ్యులర్ టైమింగ్స్ ఉంటుంది. 9:30 నుంచి 8:30 వరకు రెగ్యులర్ టైం ఉంటుంది. ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది. మీరు డైలీ రావచ్చు. మీకు ఏ కార్ అంటే ఆ కార్ దొరుకుతాయి. ఇక్కడ ప్రీమియం కార్లు కానీ నార్మల్ కార్ ఏ కార్ అని దొరుకుతుంది. ఓకే, అసలు ఇంతకీ ట్రస్ట్ కార్డ్స్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న? ట్రస్ట్ అని ఎందుకు పెట్టారు? ట్రస్ట్ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ట్రస్ట్ మనం ఆ నమ్మకం జనాలకి ఇస్తున్నాం కాబట్టి ఆ పేరు పెట్టాలనిపించి పెట్టినాము. ఆ పేరు ప్రకారమే మనం పనిచేస్తున్నాం. ఇలా ఎవడు ఏం మోసపోయే సమస్య లేదు. డైరెక్ట్ ఎవడి బండి వాళ్ళు అమ్మగలుగుతున్నారు, ఎవడి బండి వాళ్ళు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడి కొనుక్కోగలుగుతారు కాబట్టి ఇలాంటి ఇలా మోసం లేదు కాబట్టి ట్రస్ట్. అంటే ఈ ట్రస్ట్ మీరు ఈ ట్రస్ట్ పేరు పెట్టినట్టుగా ట్రస్ట్ గా వస్తుందా మరి? కస్టమర్స్ రావడం ట్రస్ట్ గా వస్తున్నారా మరి? 100% వస్తారు. ఓకే, అంటే ఎంత వరకు సేల్ అవుతున్నాయి? బానే ఒక 100% లో 90% వస్తుంటారా కస్టమర్స్? వస్తారు. అంటే ఎక్కడ విన్నా ఈ ట్రస్ట్ ఆఫర్స్ అని వినపడుతుంది. సో అసలు ఈ ట్రస్ట్ ఆఫర్స్ అంటే ఏంటి, ఎందుకు లిమిట్ ఉంటుందా దీనికి, లేదంటే పర్టికులర్ గా, లేదంటే మీరు అలా పెట్టారా? అంటే ఇది డైరెక్ట్ ఓనర్ బండ్లు కాబట్టి మీకు తక్కువ రేట్లో వస్తుంది కదా, అదే ఆఫర్ మనం అనుకోవచ్చు. ఇప్పుడు వేరే దగ్గర అంటే రేటు దీనికంటే ఎక్కువ రేటు రాసి పెట్టి ఆ రేటుకి అమ్ముతారు. మేము ఏంటంటే తక్కువ రేటు రాపించి ఇంకా తక్కువ చేసి అమ్ముతున్నాం కాబట్టి జనాలు చాలా మంది తక్కువలో వస్తున్నాయి. ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి చిన్న పిల్లలు వేసుకుని బండ్ల మీద పోయే కంటే మీరు ట్రస్ట్ కార్స్ లో వచ్చి 50,000 కార్ తీసుకోండి. 50,000 రూపాయలు కార్ స్టార్ట్ ఉంది. 50,000 రూపాయల నుంచి మనకు 20 లక్షల దాకా కార్ దొరుకుతుంది. ఈ థర్స్డే మేళలో ఏంటంటే ఎప్పుడైనా బండ్లు అమ్మేటోళ్ళు ఆ రోజే తీసుకొస్తారు. వాళ్ళు కేవలం ఒక్కరొక్క రోజే కార్ పెడతారు ప్రీమియం కార్లు. కాబట్టి ప్రీమియం కార్లు అమ్మేటోళ్ళు అందరు కలిసి గురువారం తప్పకుండా వచ్చేయండి. మీ ప్రీమియం కార్ మీరు అమ్ముకోగలుగుతారు, డైరెక్ట్ అమ్ముకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఈ ప్రీమియర్ కార్లు అనేది చాలా వరకు వింటూ ఉన్నాము. సో అసలు కస్టమర్స్ అనేది ఎలా వచ్చి వాళ్ళ కార్ సేల్ చేసుకొని వెళ్తున్నారు? హ్యాపీగా వెళ్తున్నారా లేదంటే ఏదో మీకు అప్పగిస్తున్నట్టు అట్లా వెళ్ళిపోతున్నారా? 100% హ్యాపీగా వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బండి వాళ్ళు అనుకున్న రేట్లకు అమ్మగలుగుతున్నారు. కస్టమర్ కూడా డైరెక్ట్ కస్టమర్ తోనే మాట్లాడి తీసుకుంటారు తక్కువలో కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తున్నారు.
కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు ఇద్దరు హ్యాపీగా వెళ్తున్నారు. చాలా మంది మేము రివ్యూ తీసుకుంటున్నాం. బండి కొనుక్కున్నాక బండి అమ్మేటోళ్ళు కూడా అన్న మేము బండి అమ్మనికి ఆడబెట్టినాం ఈడబెట్టినాం కానీ సేల్ కాలే. మీ దగ్గర కేవలం ప్రీమియం మేళల గురువారం తీసుకొచ్చినాం మా కియా కార్ అమ్ముడు పోయింది. ప్రీమియం మేళ తీసుకొచ్చినాం ఆడి కార్ అమ్ముడు పోయింది. ఆడి కార్ కేవలం 9,50,000కే బండి పోయింది. 2015 మోడల్ వెహికల్ ఆడి కారు. అదే విధంగా ఫార్చునర్ కార్, ఆటోమేటిక్ ఫార్చునర్ కార్ ఉంది, అది అమ్ముడు పోయింది. కాబట్టి ప్రీమియం కార్లో తప్పకుండా మీరు వచ్చేయండి. ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది, మీరు డైలీ రావచ్చు. మీ కార్లు కూడా ఏదైనా అమ్మాలంటే కూడా తీసుకొచ్చి పెట్టండి, మనం అమ్మేద్దాం. ఏ కార్ అయినా సరే. అసలు కేవలం 1,00,000 రూపాయలకే కార్ అంటే చాలా గ్రేట్ కదా. చాలా వరకు ఒక 2-3 లక్షలు పెట్టినా కానీ కార్ దొరకట్లేదు. సో చాలా వరకు ఏం పని చేయకుండా సరిగా నాకు కారు కావాలి అని అంటూ కూర్చుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఇక్కడ ఒక చిన్న దానం చేసినట్టే 50,000కు 40,000 కంటే ఇది ఒక పెద్ద చెప్పగలిగిన చరిత్రని సృష్టించినట్టు కదా. అంటే మనం పడిన ఇబ్బంది ఎవరు కూడా ఇబ్బంది రావద్దని మనం కూడా ఏంటంటే చిన్న స్థాయికి వెళ్ళి అన్ని చూసుకుంటూ వచ్చినాం కాబట్టి మనకి ఏంటంటే అపార్ట్మెంట్లో వాచ్మెన్లు డ్రైవర్లు చెప్తారు అమ్మేది ఉంటే డైరెక్ట్ ఓనర్ బండ్లు వస్తాయి కాబట్టి మీకు తక్కువ రేట్లో వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ కార్ మేళలో రండి. అవసరమైతే డైలీ ఆఫీస్ ఉన్నప్పుడు డైలీ రావచ్చు. ఎప్పటికీ మా దగ్గర 200 వెహికల్స్ ఎప్పటికీ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, మాది ఇంకో స్టోర్ ఉంది. ఆ స్టోర్లో కూడా ఎప్పుడు 100 నుంచి 200 వెహికల్ దాకా ఉంటాయి. కాబట్టి మీరు ఏదో కార్ తీసుకెళ్ళొచ్చు. వస్తే ఈ ట్రస్ట్ కార్ అనేది ఇది ఒక్క బ్రాంచ్ ఉందా లేదంటే ఇంకా వేరే బ్రాంచ్లు వేరే ప్లేసెస్ లో కూడా ఏమన్నా ఉందా? లేదు, ఒకటే బ్రాంచ్ ట్రస్ట్ కార్స్ నాచారం మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంది. ఎందుకు ఈ నాచరంలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ ట్రస్ట్ కార్స్ అనేది? వేరే దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా. ఏదో ఒక బ్రిడ్జ్ దగ్గరనో లేదంటే జూబ్లీ హిల్స్ ఇవి కూడా హైలైట్ ప్లేసెస్ కదా, అక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఈ నాచరంలోనే పెట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మన ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి మనం ఇక్కడే పుట్టి పెరిగినాం, ఇక్కడే ఉన్నాం కాబట్టి మన ఆఫీస్ ని మనం ఇక్కడ మంచి విధంగా చూసుకోవచ్చు కాబట్టి పెట్టినాం. మనం ఎక్కడో పోయి పెట్టే కంటే మన ఇంటికి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం మేడం. అసలు అంటే ఇప్పట్లో కడుపుకు తినడానికి ఇంత బాధపడుతున్నారు. సో మీరు ఈ కార్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎలా అనుకున్నారు? అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు? అంటే మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారా? మీకు కార్ లేక బైక్ లేక లేదంటే ఎందుకు అసలు ఈ కార్స్ పెట్టాలనుకున్నారు? అవును, చాలా మంది ఏంటంటే ముగ్గురు పిల్లలు ఎక్కించుకొని బండ్లలో పోతారు, వర్షాకాలంలో స్కిట్ కింద పడతారు. అట్లా ప్రాబ్లం ఎవరు కావద్దని చెప్పి ఆ కాన్సెప్ట్ తోటే మేము పనిచేసినాం. ఆఫీస్ మాత్రం 10 సంవత్సరాల నుంచి మా కానీ మేము 5 సంవత్సరాల నుంచి అయితే మాత్రం గట్టి పని చేస్తున్నాం. ప్రతి ఇంట్లో కారు ఉండాలని మన కాన్సెప్ట్ ఒకటే, ఇంటింటికి కారు ఉండాలి, ఆ కారు మన ట్రస్ట్ కార్సే ఉండాలని మనం పనిచేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు భూములే గానీ ఇల్లులే గానీ వాళ్ళకి బతికే అంత ఆశ లేకున్నా గానీ లక్కీ డ్రాలు అని చెప్పి అది ఒక ఇప్పుడు బెట్టింగ్ గేమ్ లాగానే అయిపోయింది ట్రెండ్. సో అట్లా ఏమైనా ఆఫర్స్ పెట్టాలి అనుకుంటున్నారా? పెట్టినారా ఇంత ముందు కూడా మీరు? అంటే మనం ఫస్ట్ ట్రిప్ కి కార్ కొంటే పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నాం, పెట్రోల్ కార్ కొంటే డీజిల్ కార్ కొంటే ఫస్ట్ ట్రిప్ కి డీజిల్ ఫ్రీ ఇస్తున్నాం. దాంతో పాటు వాళ్ళ భద్రత గురించి హెల్మెట్ కూడా ఇస్తున్నాం. చాలా మంది హెల్మెట్ లేకుండా బండ్ల మీద పోతున్నారు. హెల్మెట్ పెట్టుకొని పోతే సేఫ్ సైడ్ ఉంటాం. అదే విధంగా సీట్ బెల్ట్ కూడా పెట్టుకొని కార్ నడపండి, ఎలాంటి ప్రమాదం జరగదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది అక్కడిక్కడ ఆన్లైన్ లో చూసుకొని మోసపోతారు. మేము అందులో బండి చూసినాం, ఇళ్ళ బండి చూసినాం, ఆర్బీ బండి చూసినాం, ఆ బండి చూసినాం తెలియక వాళ్ళు అడ్వాన్స్ వేసేస్తారు. అట్లా మోసపోకండి. తప్పకుండా ట్రస్ట్ కార్స్ కి రండి. డబ్బులు ఎవరికి ఊకే రాదు. ఖచ్చితంగా మీరు బండి మెకానిక్ చూపెట్టుకోండి, షోరూమ్ తీసుకొని చూపెట్టుకొని బండి తీసేసుకోండి. మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, ఫ్లడ్ వెహికల్ ఉండదు, మీటర్ ట్యాంపర్ వెహికల్ ఉండదు. మీరు అన్ని విధాలుగా చూసుకొని ఓకే అంటేనే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు శాంపిల్ గా మనం చూసుకున్నట్టయితే ఒక బెంజ్ కార్ కొనాలంటే ఎంత ధరలో, కేవలం తక్కువ ధరలోనే ఇక్కడ వస్తున్నాయి అని చెప్పి మేము విన్నాము. సో ఎంత ధరలో దొరుకుతుంది మనకి ఇప్పుడు మన ట్రస్ట్ కార్స్ దగ్గర? ఆ బెంజ్ కార్లు ఏముంటది అంటే మనం కస్టమర్ అమ్మే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు చెప్పిన మోడల్ ప్రకారం వాళ్ళు చెప్పిన అలా వర్షన్స్ ఉంటాయి. బెంజ్ కార్ల మనకు టాప్ మోడల్, బేసిక్ మోడల్ బట్టి రేట్లు ఉంటాయి. అది డైరెక్ట్ కస్టమర్ డిసైడ్ చేసుకుంటారు. కస్టమర్ కూడా ఇవాళ రేపు ఏంటంటే మార్కెట్ లో ఏం రేట్లు ఉందో చూసి వాళ్ళు బండి తీసేసుకుంటారు. ఇప్పుడు కార్స్ అంటే గిడంగా ఒక సైకిల్ లాగానే టీవీఎస్ సైకిల్ అట్లనే చూసేస్తున్నారు. ఆ వెహికల్స్ ఏమి చిన్న కాదు కానీ వాళ్ళ చూపులో అలా చూస్తున్నారు. ఏమన్నంటే ఆడి కార్, బెంజ్ కార్, ఇవే వాళ్ళకి ఇంకా ఇటికా సంథింగ్ ఇలానే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకు అట్లా చూస్ చేసుకున్నారు అంటే అసలు ప్రజల మైండ్ ఎటువైపు వెళ్తుంది, పిల్లలు ఎందుకు అట్లా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు? పెద్దల కంటే ఎక్కువ పిల్లలకే తెలిసిపోతుంది ఈ రోజుల్లో. అయితే ఎక్కడ చూసినా యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ అంత హల్చల్ లేపుతుంది మన ట్రస్ట్ కార్స్ అని. ఎందుకంటారన్న మరి? మేము అట్లా పనిచేస్తున్నాం మేడం. ప్రతి ఇంట్లో కార్ చేయాలని కాన్సెప్ట్ కూడా పనిచేస్తున్నాం కాబట్టి మేము 9:30 నుంచి ఆఫీస్ అవసరమైతే కస్టమర్ 11 o'clock రాత్రి వచ్చినా కూడా బండి కావాలి ఇప్పుడు తీసుకుపోతా అంటే కూడా మేము బండి ఇస్తాం. ఇప్పుడు వేరే ఆఫీస్ లా కాదు, మేము ఆఫీస్ 7 అయిపోయింది క్లోజ్ అయిపోయింది అని అట్లా ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడు రండి, మీ కార్ అమ్మాలన్నా మీరు కార్ కొనాలన్నా ట్రస్ట్ కార్స్ లో రండి. ఏ కార్ అయినా ట్రస్ట్ కార్స్ లో మనం కొనబడను మరి అమ్మబడను. ఇప్పుడు మన జేబులో ₹1 పోతేనే ఎంతో బాధ అవుతుంది మనకు. అలాంటి ఒక డీజిల్ గానీ పెట్రోల్ గానీ ఫ్రీగా ఇస్తామంటున్నారు. అట్లా ఇవ్వడం వల్ల మనకి ఏమొస్తుందన్న? ఇంత పెద్ద ట్రస్ట్ కార్స్ పెట్టడం అందరి గురించి ఆలోచిస్తున్నాం కానీ మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు కదా. ఎందుకు అసలు ఏమొస్తుంది మనకు ఈ డీజిల్ ఇవ్వడం వల్ల, పెట్రోల్ ఇవ్వడం వల్ల? ఫస్ట్ కస్టమర్ కార్ కొనుక్కున్న సాటిస్ఫై గురించి మనం ఇస్తున్నాం.
ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఏ జిల్లా నుంచి అయితే వచ్చారో ఎక్కడ డిస్టిక్ నుంచి అయితే వచ్చారో మన మీద నమ్మకం పెట్టుకొని ఆ కారు వాళ్ళు తీసుకుపోయేటప్పుడు హ్యాపీగా వాళ్ళు కారు తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు డీజిల్ వేసే అవసరం లేదు, పెట్రోల్ కారు ఉంటే పెట్రోల్ వేసే అవసరం లేదు. ఖచ్చితంగా పెట్రోల్ మనమే ఇచ్చి పంపిస్తున్నాం కాబట్టి. అసలు ఇంతకు అసలు ఈ ట్రస్ట్ అనే చరిత్ర నాకు ఇప్పటి వరకు ఇంకా అర్థం కాలేదు. మిమ్మల్ని ఫస్ట్ నుండి అడుగుతున్నాను, అసలు మీరు ఇంకా నాకు క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఈ ట్రస్ట్ అంటే ఏంటి చెప్పండి. అసలు ట్రస్ట్ అంటే ఏంటి, అసలు మీరు ఎంత చదువుకున్నారు, ఈ ట్రస్ట్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ట్రస్ట్ అంటే అందరు పీపుల్స్ కి నిజాయితీగా వర్క్ చేస్తే మన ఎట్లా అర్థమవుతుంది, మీరు ఇంత చదువుకున్నారు అసలు. ట్రస్ట్ కార్డ్స్ ఏంటంటే మనం ఆ నమ్మకం ఇవ్వగలిగితేనే ఆ పేరు పెట్టాలని అనుకున్నాం, ఆ పేరు పెట్టినాం. ఓకే, అదే మీకు ఆ విధంగా ట్రస్ట్ మనం- అంటే నమ్మకం అని అర్థం తెలుసు కదా. అసలు మీరు ఎంత చదువుకురన్నా? 100%. మరి ఎంత నేను ఒక అసలు రైతు బిడ్డ. నేను చూసారు కదా ఇందాక ట్రస్ట్ కస్ దగ్గర అయితే అసలు టైమింగ్స్ ఏంటి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏ డే ఓపెన్ ఉంటుంది, అన్ని అయితే పూర్తి వివరాలు మనం కారు ఓనర్ మాటల్లో అయితే తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే వచ్చేసినాము మేళ దగ్గరికి అయితే వచ్చేసినాము. అసలు ఈ మేళాలో ఏం జరుగుతుందో మనకైతే ఏం తెలియదు కదా. సో ఇక్కడ చూసినటువంటి కార్స్ విధంగా చాలా వరకు ఒక 200 to 200 కార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవ్రీ డే మనకు అవైలబుల్ లో ఉంటున్నాయి ఈ కార్స్. సో ఇక్కడ మనం చాలా కేవలం 1,00,000 అంటే మాక్సిమం కొనేస్తాం. 1,00,000 రూపాయల గిడంగా లేక ఉంటే ఒక 50,000 40,000లో గిడంగా మనం కొనొచ్చు ఇక్కడ కార్స్. సో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ 8 నెంబర్ అనే కార్ గిడంగా దొరుకుతుంది. కేవలం 40,000 మాత్రమే ఈ కారు కొనబడును. సో అతి తక్కువ సమయంలో వచ్చి వెంటనే విజిట్ చేయండి మన నాచారం లో. ఈ లొకేషన్ వచ్చేది ఎగ్జాక్ట్లీ ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఈ నాచారం ట్రస్ట్ కార్స్ అనేది. సో వెంటనే వచ్చి విజిట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, చాలా తక్కువ ధరలో వస్తుంది. సో డౌన్ పేమెంట్ మాత్రం 25,000 మాత్రమే కట్టబడును. సో ఆనందంగా తీసుకెళ్ళండి. ప్రతి ఇంటికి ట్రస్ట్ కార్స్ ఉండాలని మా ఆశ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.